నా పేరు కటికల అప్పారావు. ఇది అశ్రేపాలెం అవనగడ్డ మండలం అయినటువంటి అశ్రేపాలెం గ్రామం తరఫున జిల్లా పరిషత్తుగా రోడ్డు శాంక్షన్ అయింది. ఈ రోడ్డు మరమ్మతు ప్రకారం నేను రోడ్డులో అన్ని మార్గాలు రోడ్డు మొత్తం సర్వే చేశాను. సర్వే చేసిన దాంట్లో ఈ వంతెన కూలిపోతాకి రెడీగా ఉన్నది అని డిఈ గారిని తీసుకొచ్చి నేను 3 రోజుల క్రితం తీసుకొచ్చి చూపించాను. నేను ఇక్కడ చూపిస్తే డిఈ గారు సమాధానం ఏం చెప్పాడంటే, ఇది అంత ఇదిగా ఏమి గుంట పడలేదు కదండి, నిర్లక్ష్యం సమాధానం చెప్పాడు నాకు. నేను ఆల్రెడీ ఫోటోలు పెట్టి ఆయనకి కాడ వాట్సాప్ చేశాను. నేను ప్రతి రోడ్డు మార్జిన్ కాడ పెంచాల్సి వస్తుందండి. మీరు సైడ్ మార్జిన్ ఓన్లీ కింద జారిపోయిన ఫ్లడ్నే తీసుకొచ్చి సైడ్ అమ్మటి వేసి బండేసి తొక్కిచ్చేస్తున్నారు. ఇట్లా నేను చెప్పిన 3 రోజుల తర్వాత ఈరోజు పర్టికల్గా టిప్పర్ వేసుకొస్తూ ఆ రోడ్డు అమ్మటి వెళ్తూ ఆ వంతెనలోనే లారీ పడిపోవడం జరిగింది. ఈ టిప్పరే సరిపోయింది. ఇవాళ రేపు పొద్దున అసలు ముందుగానే ఒక స్కూల్ వ్యాను లేదంటే ప్రజలు తీసుకెళ్తే ఏదైనా కారు లేకపోతే ఏదైనా బైకో పడిపోతే ఎవరిస్తారు రక్షణ? ఈ డీ గారు ఇస్తాడా, మన ప్రభుత్వం ఇస్తుందా ఏంటి? దీనికి నేను కాపీ అడిగా, ఏమని ఈ రోడ్డు శాంక్షన్ అయింది, ఏ రకంగా ఎట్లా అయింది, ఎంత కలవర్టుకి ఎంత మీరు పెడుతున్నారు, ఎన్ని లక్షలు అయింది, దీనికి ఏం చెప్పని కాగితం అడిగా. 3 రోజులు బట్టి ఆయన అడిగాను కానీ సమాధానం చెప్పాలా. దీనికి ఎవరు బాధ్యత అవుతాడో చెప్పాలని కోరుకున్నావు ప్రజా మనిషిగా.